31 పేజ్ 31 అధ్యాయము 10వ వచనం అండి. చాలండి. మనం ఎవరమంట? గుణవతి అయిన భార్య దొరకట అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైనది. ఎందుకంటే మన జీవితాన్ని దేవుడు దేంతో పోల్చాడు? ముత్యముతో పోల్చాడు. ఆ ముత్యము విలువ చాలామంది చాలా ఈజీగా కొనుక్కుంటూ ఉండొచ్చు, కానీ కష్టపడి కొనుక్కున్న వాళ్ళకి ఆ విలువ తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క లోకము దేనితో నిండిపోయిందంటే పాపముతో నిండిపోయింది. ఎందుకంటే ఎటు చూసినా మోసాలే, ఎటు చూసినా అన్యాయాలే జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఒక్కొక్కటికి ఆలోచనగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నాకు అంతా తెలుసు అన్న వాళ్ళకి ఏది కూడా తెలియదు. ఎందుకంటే దుఃఖించే వారికి సంతోషించే రోజు కంపల్సరీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే సంతోషాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనం ఏదైతే మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో దాన్ని ఏం చేస్తాడు? దూరం చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ యొక్క జీవితం అంతా కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఎంతమంది ఆధారపడ్డారో తెలుసా? ఎస్తేరు ఆధారపడింది. తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిల్లలే తల్లిదండ్రుల మాట వినట్లేదు. కానీ తల్లిదండ్రులు లేని ఎస్తేరు 128 దేశాలకి రాణిగా ఎంచబడింది. ఆమె చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? దేవుని ముందు తగ్గించుకుంది, దేవుని యొక్క పాదాలు పట్టుకుంది. 128 దేశాలకి రాణిగా ఎంచబట్టమంటే ఆషామాషి కాదు. ఎందుకంటే నువ్వు అంచులంచులుగా ఎదగాలి అంటే ఎవరి కాళ్ళు పట్టుకుంటే అవుతుందో తెలుసా? దేవుని కాళ్ళు పట్టుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంటుందంటే కన్నీరుని నాట్యముగా మార్చే దేవుడు అండి. నా దేవుడు సమర్థుడు. హిజ్కియాకు తోడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉన్నాడు, హన్నాకు తోడుగా ఉన్నాడు, దానియేలుకు తోడుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఏమైనా విడిచిపెట్టేశాడా? ఎవరి పాదాలు పట్టుకున్నారు వాళ్ళు? దేవుని పాదాలు పట్టుకుంటే నిందకు తగ్గ పూదండ నీకు దేవుడిస్తాడండి. దేవుడిస్తాడు. ఆయన వెనకాల ఏమన్నా తెలుసా? ఆశీర్వాదం ఉంది. నిన్ను ఆశీర్వదిస్తాడు తప్ప క్షపించడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను కన్నీరు కార్చే బిడ్డగా ఉంచడండి. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? గొప్ప త్యాగం చేశాడు మన కోసం. ఆయన ప్రాణ త్యాగం చేశాడని అందరికీ తెలుసు, కానీ ప్రతిరోజు కూడా త్యాగం చేస్తూనే ఉన్నాడు ఆయన. నువ్వు వెళుతున్నప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు నీడలాగా నిన్ను కావలా ఉంచుతూ ఉన్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైనది. ఇంకా వెళ్ళలేదు ఇంకా దానికి. ఆ పేరుకి ఇంకా ఏ పేరు పెట్టినా తక్కువే. నీ జీవితము, నీ యొక్క సాక్ష్యము, నీ యొక్క విట్నెస్ ఎవరు చూడాలంట? ప్రజలు చూడాలి. ప్రజలు ఎప్పుడైతే నిన్ను చూశారో అంటూ ఉంటారు, వస్తూ ఉంటాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను మీకు. కుటుంబాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఆ కుటుంబం కోసం నువ్వెంత ఏడ్చినా సరే దేవుని చూపు దాని మీద లేకపోతే వ్యర్థం. నా జీవితంలో మీకు ఇందాక చెప్పాను కదా, నేను ప్రతిదీ కూడా నా పిల్లలకి నేను పంచుకోను. ఇప్పుడు తెలుస్తూ ఉంది, అయ్యో నేను అనవసరంగా ఈ విషయాలు ఏమీ నేను వాళ్ళకి చెప్పలేదే అని బాధపడుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు చెప్పినా వాళ్ళకి వినిపించే మనసు ఉండదు, ఆలోచన ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు పాలు పట్టిస్తూ ఉంటాం, తర్వాత కొంత ఎదిగినప్పుడు అన్నం తినిపిస్తూ ఉంటాం, కొంత ఎదిగినప్పుడు వాళ్ళు ఏం కావాలో అన్నీ కూడా మనం తెచ్చిపెడుతూ ఉంటాం. కానీ మన కష్టాన్ని వాళ్ళకి చెప్పం. ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు, నేను కష్టపడినా పర్లేదు కానీ నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా జరగాలి అంటే దేవుడు మీ ఇంట్లో ఉంటేనే అది జరుగుతూ ఉంటుంది. ఉభయదేదేమి ఇంటిలో మందసం ఉందండి. మీకు తెలుసా మందసం అంటే? మందసం అంటే ఏంటో తెలుసా? ప్రార్థన అండి.
ఆ యొక్క ఉభయదేదేం ఇంటిలో ప్రతిరోజు కూడా ధూపం వేసేవాళ్ళు. ప్రతిరోజు కూడా ఏమేసేవాళ్ళు? వాళ్ళు ధూపం వేసేవాళ్ళు. ఎప్పుడైతే ధూపం వేస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో, సమస్యలేమి కూడా నీ దగ్గరకు రావండి. సమస్యలు తెచ్చుకోవడం మంచిదా? ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయడం మంచిదా? మనకు దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు తెలుసండి. సముద్రాన్ని 2 పాయలుగా చేసాడండి, ఆరిన నేలగా మార్చాడు. మరి నీ వల్ల అవుతుందా? నీ వల్ల ఏమన్నా అవుతుందా? అసలు మన వల్ల ఏమి కూడా జరగదు. ఎందుకంటే నువ్వు ఒట్టుదాని అంతే, నీదొక పాత్ర అంతే. ఎందుకంటే నువ్వు దేవుడిచ్చింది తినటం వరకే తప్ప దేవుని ప్రశ్నించే హక్కు ఎవరికి కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేసి కూడా ఆయన పక్కన ఉన్నాడండి. నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడు వద్దామని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి పిలుస్తావు తప్ప సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు దేవుణ్ణి తలుచుకోరు. ఎందుకంటే అప్పుడు ఏమైపోతుంది? మన జీవితం దేవునికి ఏమైపోతుంది? దూరం అయిపోతూ ఉంది. కానీ ఎస్తేరు యొక్క జీవితంలో ప్రతిరోజు దేవునికి దగ్గరగా ఉందండి. తల్లిదండ్రులు లేని పిల్ల 128 దేశాలకు రాణిగా ఎంచబడింది అంటే ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేమండి. మన గొప్పవాళ్ళం కాదు, మనం ఏమి కూడా లేనోళ్ళమండి. ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదండి. మన ఒంట్లో ఉన్న ప్రాణం ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకంటే మెలకు కలిగి మరేం చేయాలంటే మనం ప్రార్థన చేయలేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఎందుకంటే మనం నమ్మాలి. నమ్మేదే సరిగా నమ్మకోకుండా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎలా చేస్తాడు? దేవుని కోసం నువ్వు నిలబడ్డావా? దేవుడు మీ పక్షాన నిలబడుతున్నప్పుడు దేవుని కోసం మనం ఏం చేయాలంట? దేవుని కోసం నిలబడాలి. మన యొక్క జీవితము, అమూల్యమైన జీవితాన్ని దేవుని దగ్గర పాదాల దగ్గర పెడితే, ఒక లేడీ, ఒక ఆమె ఏమైందో తెలుసా? అంతరిక్షంలోకి వెళ్ళింది. తెలుసా మీకు? మగోళ్ళు వెళ్ళారా? ఆడవాళ్ళు వెళ్ళారా? ఒక లేడీ వెళ్ళింది. ఆమె అనుకోవచ్చు కదా, నా వల్ల అవదు, ఇంకొకరిని ఎవరినైనా పంపిద్దామని అనుకోవచ్చు కదా. సాధించిందా లేదా? సాధించింది. ఎందుకంటే ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది. ఏదైనా సరే నేను చేయాలి, ఎలాంటి పనైనా నేను చేసి తీరాలని బలం ఎప్పుడైతే ఉందో, ఆమె యొక్క విశ్వాసం ఎప్పుడైతే ఉందో, అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. నీళ్ళు నువ్వేముండవు అక్కడ. కానీ ఆమె అనేక మంది చెప్పుకునేటట్టుగా వచ్చింది. దేవుడు చూసాడా లేదా? ఆమెని చూసాడండి. మనకు ఒక సాక్ష్యం ఉండాలండి. ఏదో మనం బతికేస్తున్నాం, తినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే అది కాదు. మనల్ని నిరూపించుకున్నాడు కదా దేవుడు. ఆయన ఊపిరి మనకు పోసాడు కదా. మన యొక్క ప్రార్థన, మన యొక్క విశ్వాసము దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటుందో దేవుడిని అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రకటించాడు కదా. మోషే ఏమన్నాడు? అదే నోవహు ప్రకటిస్తూ ఉంటాడు. ప్రజలందరికీ కూడా, ఈ యొక్క ప్రజలందరూ తినటం, తాగుతాం, నాట్యాలు అన్నీ మొత్తం పెళ్లికి అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నోవహు ఏం చేస్తాడు తెలుసా? ఒరే ప్రజలు, మీరందరూ మునిగిపోతున్నారు, 40 రోజులు వర్షాలు వస్తున్నాయి, రాత్రి పగళ్ళు కొట్టుకుపోతాం, మనం ఏదేమైనా సరే వాడ తయారు చేస్తూ ఉన్నాను, రండి అని అన్నప్పుడు ఎవరైనా అన్నారన్నమాట? ఎంతగా ఏడ్చాడో తెలుసు ఆయన. ఎంతగా అందరికీ చెప్పాడు. అందరికీ. దేవుడు ఎవరికి చెప్పారు? నోవహుకు చెప్పాడు. నోవహు, నువ్వు వెళ్ళి ప్రజల ఎదుట నా యొక్క సాక్ష్యము, నా యొక్క అంతా కూడా ఏం చేయాలి చెప్పు అనేసి అన్నప్పుడు, ఆ యొక్క నోవహు చెప్పినప్పుడు వీళ్ళు ప్రజలు ఏం చేశారు తెలుసా? నోవహుని, ఒరే వెర్రుడా, నీకేనా పిచ్చి పట్టిందేంట్రా? ఇంత ఎండ కాస్తూ ఉన్నప్పుడు వానొస్తుందంటావేంట్రా అనేసి అన్నారు. ఎంతమంది బాధ పెట్టారు తెలుసా నోవహుని. అయినా సరే నోవహు వదిలేడా? వదలలేదు. అయ్యో, ఇంకా ఎవరు కనపడితే ఇంకా వాళ్ళకి చెప్పినప్పుడు ఎవరు కూడా వినలేనప్పుడు ఎవరు రక్షించబడ్డారు? నోవహు కుటుంబం మట్టుకే రక్షించబడింది. ఎవరి మాట వింటే రక్షించబడింది? దేవుని మాట వినాలి మనం. దేవుని ఏదైతే ఆయన యొక్క మాట చెప్తూ ఉన్నాడో ఆ మాట మనం శ్రద్ధగా వింటే అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఎంచుతాడండి. మనుషుల దృష్టికి నీవు అసలు నీకు ఇంకేమీ లేదు.
నీ జీవితం అయిపోయింది, ఇంకా నువ్వు అసలు అనవసరం అనుకుని సూటిపోటు మాటల మధ్య బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిందకు తగ్గ పూదండ నీకు ఇస్తూ ఉంటాడండి. అలాగే ఆ యొక్క 40 రోజులు చెప్తూ ఉన్నప్పుడు నోవాహు మాట ఎవరి మాట వినలేనప్పుడు, నోవాహు ఎవరు వినలేదు కదా, రా ఇంకొచ్చి నేను తలుపు వేసేస్తాను అన్నప్పుడు నోవాహు కుటుంబం మట్టుకే రక్షించబడింది. ఎందుకంటే నువ్వు దేవుని మాట ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ కుటుంబం రక్షించబడుతూ ఉంటుంది. మోషేతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళందరికీ కారణం ఒక ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన ఆయుధంగా మార్చబడుతూ ఉంటుందో ఆ ఆయుధం ఏమవుతుంది? నీకు రక్షణ ఇస్తుందండి. ఆయుధం ఏం చేస్తుందంట? రక్షణ ఇస్తుంది. ఎస్తేరు ఎలాగైతే తగ్గించబడిందో 128 దేశాలకు రాణిగా ఎంచబడింది అంటే తన మోకాళ్ళు అరిగిపోయే ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలు చూడండి ఎలా రెడీ అవుతున్నారో, మొత్తం అన్నీ రాసుకుంటున్నారు, కటింగ్లు అన్నీ మొత్తం అన్నీ చేసుకుంటున్నారు. కానీ రాజుగారింట్లో విందంటే అసలు మామూలుగా ఉండదు. అయినా ఎస్తేరు చూసిందా? ఎవరి వైపు చూసింది ఎస్తేరు? దేవుని వైపు చూసింది. తన కుటుంబాన్ని కట్టుకుంది. తన అనేక మంది దేశాలకి రాణిగా ఎంచబడింది. నువ్వెప్పుడు తక్కువ చేసుకుని మాట్లాడుకోవద్దు. నేను నా వల్ల అవదు, నేనేం చేయలేను అని అనుకోవద్దు. ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు ఉంటాడమ్మా. దేవుడు వింటాడండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏ రూపంలో మాట్లాడతాడో తెలియదు. నువ్వు కష్టం వచ్చేసింది కదా, నన్ను ఇంతే, నా జీవితం ఇంతే అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే చేత కాని వారిగా మనం ఉండకూడదు, చేతనైన వారిగా మనం ఉంటూ ఉండాలి. మన పాదాలకు ఏం వెలిగించింది? దేవుని యొక్క వాక్యము వెలిగించిందండి. అంటే మన వెలుగులో ఉంటే, ఆయన వెలుగులో ఉంటే చీకటి మన కుటుంబానికి దరిదామనానికి రాదండి. దేవుణ్ణి అంచెలంచెలుగా దీవిస్తాడు. ఎస్తేరుని దీవించాడు కదా, ఎస్తేరుని దీవించాడు. ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో మీరు ఒకసారి చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుతారు అతి ముత్యము కంటే వెలితి కలగనేది. చాలండి. వెలితంటే ఏంటి? వెలితంటే లోటు అంటే ఇప్పుడు ఇంట్లో అయ్యలేవు ఏమి తేవేంటి నువ్వు అని సతాయిస్తుందా? సతాయించదండి, సతాయించదు. ఎందుకంటే దేవుని ప్రేమ వాళ్ళకి తెలిసినప్పుడు భర్తను ఎలా ప్రేమించాలి, పిల్లలు ఎలా ప్రేమించాలి అని ప్రతిదీ కూడా అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది. ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. నా భార్య అలాంటిది కాదు, నేను ఎంత కష్టం వచ్చినా నా భార్య నన్ను చూస్తూ ఉంటుందని ఆయనలో నమ్మకం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలిసిన, దేవుని యొక్క ప్రార్థన తెలిసిన ఇవన్నీ మనల్ని ఏం చేస్తుందంట? సరి చేస్తూ ఉంటుంది. నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఏడుస్తూ ఉంది, బోర్ని ఏడుస్తూ ఉంది. నాకు తెలిసిన ఆమె ఫ్రెండ్. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను సాధారణంగా వెళ్ళను, కానీ అనుకోకుండా వెళ్ళినప్పుడు ఆమె పొలమని ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె ఒకటే చెప్పింది, నేను ఒంటరిగా వచ్చాను, నా పిల్లల్ని తీసుకుని, నా భర్త వదిలేసినా సరే నా పిల్లల్ని తీసుకుని నేను బయటకు వచ్చాను. నా పిల్లలే నాకు ప్రపంచమని బ్రతికాను, కానీ నా పిల్లలు ఇప్పుడు నన్ను చూడట్లేదు. నేనేమైనా సరే ఇంకా నాకు బ్రతకాలని ఆశ లేదు అనేసి చెప్పిందాము. ఎందుకంటే మనం అనుకుంటూ ఉండొచ్చు, నేను బాగున్నాను కదా, నా కుటుంబం బాగుంది కదా, నా పిల్లలు బాగున్నారు కదా, నాకేమీ లోటు లేదు కదా అని అనుకుంటూ ఉండొచ్చు. మనం ఏం చేయాలి తెలుసా? శోధనలో ప్రవేశించుకోకుండా ఉండాలి అంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు నేను ఒకే మాట చెప్పాను, ఇప్పుడు వరకు ఈ మాట అక్కడే పుట్టింది. ఈ మాట ఇప్పుడు మీకు చెప్పాను కదా, దేవుడు అందరిని క్షమించాడు, అందరినీ ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు అన్న విషయమే తెలుసు. కానీ ఒక్కసారి ప్రాణం ఇచ్చాడు ఆయన, కానీ ప్రతిరోజు ప్రేమిస్తున్నాడే. ఏ రూపంలో ప్రేమిస్తున్నాడో తెలియదు ఆయన. ప్రతిరోజు నిన్ను కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల కింద దాస్తూ ఉంటుందో అలాగ ప్రేమిస్తూ ఉన్నాడని ఆ మాట నేను అక్కడ చెప్పడం జరిగింది. ఏమని చెప్పాను తెలుసా?
ఇప్పుడు వరకు ఒక 30 సంవత్సరాల వరకు నీ పిల్లల మీద ఆధారపడ్డావు. ఇప్పుడు నీ ఒంట్లో బలం లేదు, నువ్వేం చేయాలన్నా చేయలేవు. నేను ఒకటే చెప్పాను, కుండలు తీసుకుని వస్తారు కదా, కుండలు తెచ్చి ప్రార్థన చేయమని అడుగుతాడు పాస్టర్ గారు వచ్చి, మీ దగ్గర ఏదైతే ఉందో మీ ఇంట్లో తీసుకొచ్చి ప్రార్థన చేయండి అని ఆ యొక్క వాక్యం ఉంటుంది. నేను మళ్ళీ వారం చెప్తాను ఆ మాట వాళ్ళ ఇంట్లో నేనేం చెప్పానంటే, ఎవరి వైపు చూడొద్దు. నీకు బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ ఒళ్ళో పెట్టుకుని నీ బాధ ఎంతైతే ఉందో ఆ బాధ అంతా దేవునితో చెప్పుకో. ప్రార్థన చేస్తే దేవుడు విడిచిపెట్టడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చనిపోయిన లాజర్నే లేవనెత్తాడు, బ్రతుకున్న నీవెంత. చచ్చిపోవడం చంపేయడం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు బ్రతుకు సాధించు, దేవుడు చేస్తాడని ఎప్పుడైతే చెప్పానో ఆ మాట ఏం చేసిందో తెలుసామే, బలం తెచ్చుకొని పాస్టర్ గారు మీరు చెప్పింది నేను చేస్తానని మళ్ళీ ఏం చేసిందంట, జీవితం మీద ఆశ పుట్టించేటట్టుగా చేశాను. ఎందుకంటే భర్త లేనంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కలుగా మిగిలిపోతారు. పాపం వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకుంటారు? పిల్లలు అంటారా, బంధువులు అంటారా? వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు తెలుసా? దేవునితో చెప్పుకుంటారు. మోడు బారిపోయిన జీవితాన్ని చిగురు పుట్టించేటట్టుగా చేసేది నా దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యోబు ఎంత కష్టం వచ్చినా ఒక్క మాట కూడా అనుకోలేదు ఆయన, మనసులో కూడా అనుకోలే. కనీసం ఇంకా నా దేవుడు ఇంకా వదిలేస్తాడేమో ఆయన అనుకోలేదు. మరణకరమైన రోగం వచ్చినా అనుకోలేదు. ఏమైంది ఆయన నమ్మకం ఉంచాడు? విశ్వాసము. ఆయన మీద ఎక్కడైతే విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసం ఆయన ఏం చేసిందంట, ఏదైతే పోయిందో దానికంటే 1000 రెట్లు ఇచ్చాడు. మనం అనుకుంటూ ఉండొచ్చు, ఎంత కష్టం వచ్చినా నేను చాలా గర్వంగా చెప్పగలను, మనుషులు వదిలేసిన దేవుడు విడిచిపెట్టడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడండి. మనం ఎవరి పని కోసం వచ్చాం? దేవుని పని కోసం వచ్చాం. మోడు బారిపోయిన నా జీవితాన్ని చిగురు పుట్టించాడా లేదా? చిగురు పుట్టించాడండి. పసిబిడ్డతో రోడ్డు మీద నిలబడినప్పుడు నా జీవితాన్ని బాగు చేశాడు. నువ్వేదో అందరూ వచ్చే ఆన్సర్లా ఏదో ఒక రూపంలో దేవుడు నిన్ను చూస్తాడండి. మనం ఏం చేయాలి తెలుసా? మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దాన్ని ఏంటి, అది క్షమాభిక్ష పెట్టమనాలి యేసయ్యని. ఏం చేయాలి తెలుసా? నన్ను క్షమించండి ప్రభువా, ఈ వారం అంతా కూడా నేను ఎవరినైనా బాధ పెట్టానేమో, నా పిల్లల్ని కానీ నా భర్తను కానీ నా మాటల ద్వారా కానీ ఎవరినైనా నేను బాధ పెట్టానేమో ప్రభువా, కనీసం నిన్ను కూడా నేను బాధ పెట్టానేమో ప్రభువా అని దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుడిని నంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడండి. ఉభయదేదేమింట్లో మందసం ఉంది, నీ ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నోవహు అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, జలప్రళయం వచ్చేస్తుంది, మీరు రండి రక్షించబడండి అంటే ఒక్కరు కూడా వినలేదు. కానీ నోవహు కుటుంబము రక్షించబడింది. దేవుడు విడిచిపెట్టాడా? మరి నోవహును కూడా వదిలేచ్చు కదా, నువ్వు ఎవరిని రక్షించలేదని. విడిచిపెట్టాడండి. దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన నమ్ముకున్న వారిని అన్నిటికీ కూడా త్రోసివేయడండి. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఎడారిగా మారిపోయిన నా జీవితం ఇంతేనా, నా జీవితం ఇంకెంతేనా అని అనుకోవచ్చు. చిగురు పుట్టింప చేస్తాడు, చిరునవ్వు పుట్టింప చేస్తాడు. ఎవరి ముందైతే నువ్వు దోషిగా నిలబడ్డావో వాళ్ళ ఎదుట సాక్షిగా నిలబెట్టుకుంటూ ఉంటాడండి. ఈ యొక్క ఎస్తేరు తల్లిదండ్రులు లేని యొక్క బిడ్డ 128 దేశాలకి రాణిగా ఎంచబడిందంటే ప్రార్థన చేసింది. ఆమె ఎంతగా ప్రార్థన చేసిందో తెలుసా? ఇంక అసలు ఆమె ప్రార్థన దేవుడికే తెలుసు. ఆ ప్రార్థనకు తగ్గట్టుగా దేవుడు అనేక దేశాలకి ఆమె మాట వినేటట్టుగా చేశాడండి. ఈ అందరూ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? దేవుని మాట వినలా. దేవుని మాట వినకోకుండా వాళ్ళ సోకులు తర్వాత ఏంటి పౌడర్లు ఇవన్నీ రాసుకున్నారు. కానీ ఎస్తేరు దేనిని ముట్టుకోకుండా ఆమె కాళ్ళు నలగగొట్టబడి మోకరించి ప్రార్థన చేయడం వల్ల ప్రతిఫలం పొందిందండి. హల్లెలూయా. మరి అలాంటి వాళ్ళనే దేవుడు రక్షించినప్పుడు మనల్ని ఎందుకు రక్షించడు దేవుడు? అవునా కదా? నేను చాలా చెప్తుంటాను. ఏమని చెప్తాను తెలుసా? చచ్చిపోయాక సాక్ష్యం చెప్పుకోవడం కాదు, బ్రతుకుండగానే నీకోసం చెప్పుకోవాలి. పలానోళ్ళరా చాలా మంచోళ్ళరా, వాళ్ళ కోసం మన కన్నీళ్ళు రావాలండి. వాళ్ళు చేసిన మంచి కార్యాలకి ఏం చేయాలని మనం జ్ఞాపకం తెచ్చుకుని, ఇందాక నేను చేశాను చూసారా, అసలు నా ఆలోచన అంతా మంద మారిపోయింది. ఏంటి ప్రభువా
ఏంటి శోధన, తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు, ఎప్పుడు కన్నీళ్ళేనా అని నేను ఎంతో ఏడ్చాను. అయినా సరే నా దేవుడు నన్ను వాడుకున్నాడండి. మనం ఈరోజు ఏమన్నా మాట్లాడుకుంటున్నాం తెలుసా? గుణవతి అయిన భార్య కోసం మనం మాట్లాడుకుంటున్నాం. భార్యలే అవసరంలా, లేడీస్ అందరూ కూడా గుణంగా ఉండాలి. తల్లి ఇంటికాడ నుంచి, తల్లి ఒళ్ళో నుంచి పిల్ల వస్తున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? మట్టి కూడా అంటుకోకుండా పెంచుతుంది. కాళ్ళకి మట్టి కూడా అంటుకోకుండా పెంచినప్పుడు ఆ పిల్ల తల్లి విలువ తెలుస్తుందా? తెలియదు. కానీ ఆమె బాధపడకూడదని ప్రతి తల్లి కూడా దేవుని ముందు నా పిల్లలు బాగోవాలి, నా భర్త బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, ప్రతి తల్లి విషయంలో కూడా దేవుడు ఉంటాడండి. ఎందుకంటే ఇదంతటికి కారణం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు ఎస్తేర్ని జ్ఞాపకం చేశాను, నోవాహుని జ్ఞాపకం చేశాను, తర్వాత ఇంకొకరు ఎవరు, గుణవతి అయిన భార్య కోసము జ్ఞాపకం చేశాను. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఉభయదేదేమింటిలో మందసం ఉంది. ఆ యొక్క మందసం అర్థం ఏంటంటే ప్రార్థన అనుభవం. ప్రార్థన అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఎటువంటి శోధన కూడా రాదు. యోబు ఎలాగైతే ధైర్యంగా నిలబడ్డాడో ఆ ధైర్యం వల్ల మనం కూడా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నుంచండి అందరూ కూడా నిలబడి స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి ప్రభువా. ఇప్పుడు వరకు కొన్ని మాటలు జ్ఞానంగా ఉండాలి, మన జ్ఞానంగా నడుచుకోవాలి అని కొన్ని మాటలు నా బిడ్డలకు చెప్పి ఉన్నాను ప్రభువా. నేను ఏది కూడా నీ ముందు నిలబడటానికి సరిపోను ప్రభువా. మోడు బారిపోయిన నా జీవితాన్ని, అనాథగా ఏడుస్తున్న నా జీవితాన్ని ఎంతమంది ఎదుట ఒక పుస్తకం వలె నన్ను ఉంచావు కదా యేసయ్య. నా జీవితము ద్వారా అనేక మంది మారాలి ప్రభువా, అనేక మంది తెలుసుకోవాలి. నీకోసం తెలుసుకున్నారు కదా యేసయ్య. నా యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చాడని అంటారు తప్ప ప్రతిరోజు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉండడం వల్ల నేను ఇలాగా బ్రతుకుతూ ఉన్నానన్న మాట వారిలో పుట్టింప చేయండి యేసయ్య. చిగురు పుట్టింప చేయండి. అందరూ ఉండి అనాథగా ఏడుస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు నాయన. ప్రతిరోజు ప్రతి కన్నీళ్ళు కూడా నీకు సాక్ష్యం చెప్తూ ఉంటాయి నాయన. మేము అనుకుంటూ ఉండొచ్చు, నా బ్రతికింతే, నేను ఎందుకు కూడా పనికి రాకుండా పోతూ ఉన్నానే. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మరువనిది విడువనిది, విడువనిది ఎడబాయనిది, మరువనిది విడువనిది, విడువనిది ఎడబాయనిది. అవును ప్రభువా, నేను చేసుకున్న సమర్పణ, నేను చెప్పుకున్న విన్నపములు, నేను మాట ఇచ్చి నీ ముందేమన్నా తప్పనేమో ప్రభువా. ఒక్కసారి కృతజ్ఞత కలిగి ప్రభువా క్షమాభిక్ష పెట్టండి యేసయ్య. నన్ను క్షమించండి ప్రభువా. నీకు విరోధంగా నేను నడుస్తూ ఉన్నానేమో, నాతో మాట్లాడండి. నీవు మాట్లాడలేకపోతే ఈ మూడు జీవితాన్ని అందరూ హేళన చేస్తారు ప్రభువా. నీవు న్యాయం చేసే దేవుడవు. నోవాహు ఎంతమందికైతే చెప్పినా సరే మూర్ఖులుగా మారిపోయారు ప్రభువా ప్రజలు, కానీ నోవాహును రక్షించావు కదా యేసయ్య. అయ్యా, ఈ రోజుల్లో నీ యొక్క సువార్త వెదజల్లే వారికి శ్రమిస్తూ ఉంటుంది యేసయ్య. సేవకుల్ని
నీ యొక్క రెక్కల కింద కాస్తూ ఉండండి యేసయ్య. అవును నాయనా. నీ యొక్క వాక్యము అయ్యా సాతానుడు వెళ్ళకుండా చేస్తూ ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా, అనేక మంది హల్లెలూయా. ప్రజలకు నీ సువార్త వెళ్ళాలి ప్రభువా. సేవకులు నీ యొక్క రెక్కల కింద బదులుపరచండి. హల్లెలూయా, స్తోత్రం. అనేక సంఘాలను మీరు రక్షించండి ప్రభువా. Praise the Lord, అయ్యా స్తోత్రాలు. బుద్ధి కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. అవును యేసయ్య, అయ్యో యేసయ్య. నాలో ఉన్న గర్వపు మాటలు నా నోట వస్తూ ఉన్నాయేమో ప్రభువా, క్షమించండి యేసయ్య. డబ్బును చూసి నా అహంకారిగా ఉన్నానేమో, నా జీవితం వ్యర్థం ప్రభువా. లూదియా యొక్క హృదయం ఎలాగైతే తెరవబడిందో, ఈ యొక్క వాక్యము ద్వారా బిడ హృదయాలు తెరవబడేటట్టుగా నీ ముందు సాక్ష్యము కలిగిన బిడలుగా నా యొక్క సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.